ఈమె సజీవ దేవత కుమారీదేవి. ఇప్పుడు నేపాల్ ప్రజలకు ఈమె తుల్జా భవాని అంటే దుర్గామాత. ఇప్పుడు ఈమెనే దుర్గామాతకు పూజించారు వీళ్ళు. ప్రపంచంలో ఉన్న ఏకైక కాలభైరవ విగ్రహం. మీరు ఏ ఆలోచనతో చూస్తే అలాగే కనబడతాడు. అంటే మీరు కోపంగా చూస్తే కోపంగా ఉన్నట్టే కనబడతాడు, నవ్వుతున్నట్టు చూస్తే నవ్వుతున్నట్టే కనబడతాడు. అరే ఏందా గట్టిర్రా ఒక్కోటి ఇట్లున్నాయేంద్రా, చెక్కతోటి ఇంత దారుణంగా ఎట్లా కట్టగలిగిర్రా మీరు? అసలు ఈ ప్లాన్ ఇచ్చినోడు ఎవడో కానీ నైట్ తెలంగాణ కోటర్ గట్టిగా వేసినట్టున్నాడు, అదే టిమ్లా మొత్తం ప్లాన్ వేసినట్టున్నాడు. అంత దారుణంగా ఉంది ఒక్కొక్కటి. అసలు ఎట్లా కట్టాల్సి వచ్చిందిరా ఇట్లా? సారీ ఎట్లా కట్టబుద్దయిందిరా మీకు ఇట్లా? మళ్ళీ అది కూడా చెక్కతోటి. మళ్ళీ ఏం లేని ఒక్కొక్కటి కట్టి 300-500 సంవత్సరాలు అవుతుందట. చెక్కతోటి కట్టిన అన్ని సంవత్సరాలు ఎట్లా అవుతున్నాయిరా మీకు? అసలు ఎట్లా ఇచ్చినవురా ప్లాన్ అంత దారుణంగా? ఏం దాగినవురా? హెడ్సప్ రా నీకైతే, ఏం దాగి కట్టినావు కానీ. నేనైతే ఇప్పుడు కాఠ్మాండూలో ఉన్న దర్బార్ స్క్వేర్కి అవుతున్నా. దాన్ని హనుమాన్ డోకా అని కూడా అంటారు. సో దానికి నేను ఎట్లా అంటే ఇప్పుడు ఇన్డ్రైవ్ యాప్లో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని పోతున్నా. సో పారిపోదాం, అక్కడ ఎట్లుంటుందో చూద్దాం దర్బార్ స్క్వేర్ని. ఇక్కడ చూడర్రి, దర్బార్ స్క్వేర్ ఎంట్రన్స్లో 2 పులులు ఉన్నాయి. అంటే రారీ అని మనని వెల్కమ్ చేస్తున్నట్టు. సో లోపలికి వస్తే చూడర్రి, మన రైట్ సైడ్లో ఉందేమో రాయల్ ప్యాలెస్. ఇక్కడ ఉంది చూసారా, ఇదే కుమారిఘర్. కుమారిఘర్ అంటే కుమారీదేవి ఉండే ఇల్లు అన్నట్టు. అయితే అసలు ఈ కుమారీదేవి ఎవరంటే ఇప్పుడు తుల్జా భవాని అంటారు చూడర్రి. ఇక మనకి ఈ పేరు ఎక్కువ మహారాష్ట్రలో వస్తుంది. అంటే దుర్గామాత. ఆ దుర్గామాతను తుల్జా భవాని అంటారు. ఆ తుల్జా భవాని నిజంగా ఒక బాలిక రూపంలో ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప నిజంగా ఇప్పుడు ఆమెనే తుల్జా భవాని అని ఆమెను పూజిస్తారు. సో ఇది ఎప్పటి నుండి వస్తుందంటే, ఒకప్పుడు నేపాల్ని పాలించిన రాజు ఒక అతను ఉండే. అతని పేరేం పేరు అంటే ప్రతాప మల్లా. అతను మల్లా డైనాసిటీకి చెందిన అతను. అయితే అతనితో తుల్జా భవాని ఒక పాచికల ఆట ఆడేదట. ఆ పాచికల ఆట పేరు ఏదో ఉండే, నేను అక్కడ పేరు ఇస్తా చూడండి, నాకు ఆ పేరు గుర్తులేదంతా. సో ఆమె పాచికల ఆట ఆడేదన్నట్టు. అయితే ఆమె ఆ రాజుతో ఒక షరతు పెట్టింది. ఏంటిదంటే, నేను నీతో ఇట్లా పాచికలు ఆడుతున్న విషయం ఎవరికి తెలియద్దని. కాకపోతే ఏమైందంటే ఆ రాజు వాళ్ళ భార్య చూస్తుంది. అంటే నిజంగా తుల్జా భవాని ఇక నా భర్తతో అంటే ప్రతాప మల్లతో పాచికలు ఆడుతుందని ఆమె చూస్తుంది. అట్లా చూడడం వల్ల ఏమైందంటే ఇక దుర్గామాత అంటే సారీ ఆ తుల్జా భవాని మాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రాజు దగ్గరికి రాదు మళ్ళీ. ఇక అప్పటి నుంచి ఒక అమ్మాయిని, చిన్న పాపని తుల్జా భవానిగా పూజిస్తున్నారు. మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని అట్లా తుల్జా భవానిగా కుమారీదేవిగా తీసుకోరు. వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అవేంటి అంటే, ఆ అమ్మాయికి 3-7 సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ శాక్య వంశానికి చెందిన ఒక బౌద్ధ అమ్మాయి అయి ఉండాలి. హిందూ అమ్మాయి కాదు, బౌద్ధ మతానికి చెందిన అమ్మాయి. మళ్ళీ ఆమె ఒంటి మీద ఎటువంటి మచ్చలు కానీ దెబ్బలు అంటే గాయాలు ఉండద్దు. మళ్ళీ ఆమెకు ఒక టెస్ట్ కూడా పెడతారు, ఒక పరీక్ష పెడతారు. అది ఎట్లా అంటే, ఒక చీకటి గది నుంచి తలలో లేని జంతువులను అక్కడ ఉంచుతారు. మళ్ళీ వింత వింత శబ్దాలు అంటే భయంకరమైన శబ్దాలు చేస్తారు, రక్తవాసన వస్తుంది. ఆమెను భయపెట్టడానికి చూస్తారు. అలాంటి సిచ్యువేషన్లో అంటే అలాంటి పరిస్థితులలో ఆమె భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పుడే ఆమెను కుమారి మాతగా తీసుకుంటారు. అంటే ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే నేను మీకు కొన్ని చెప్పిన అంతే. ఇప్పుడు ఒక అమ్మాయిని కుమారీదేవిగా తీసుకున్నప్పుడు అంటే అట్లా ఎంచుకున్నప్పుడు మళ్ళీ ఎప్పటి వరకు ఆమె అట్లా కుమారీదేవిగా ఉంటుంది అని అంటే, ఆ అమ్మాయి ఒంటి నుంచి రక్తం వచ్చే వరకు, అంటే ఒక చిన్న దెబ్బ తాకి ఒక రక్తం ఒక్కటే బొట్టు వచ్చినా కూడా ఆమెని తీసేసి మళ్ళీ ఇంకొకరిని తీసుకుంటారు అన్నట్టు కుమారీదేవిగా. సో ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే మ్యాక్సిమం దసరా టైంలో ఈ ప్రక్రియ అనేది జరుగుద్ది. నేను ఫస్ట్ ఈ కుమారీదేవిని ఎక్కడ చూసిన అంటే, కార్తీ సినిమా ఉంటుంది చూడరు ఒకటి, కాశ్మోరా అని. ఆ కాశ్మోరాలో ఈ కుమారీదేవి ఉంటుంది. అంటే అప్పుడు నేను ఆ సినిమా చూసినప్పుడు ఇది ఒక యూనిక్ క్యారెక్టర్, అంటే ఒక ఏమంటారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ భలే డిజైన్ చేసిరని అనుకున్నా. కానీ నాకు తర్వాత తెలిసింది ఈ కుమారీదేవి అంటే ఆమె నిజంగానే ఉంది, అంటే ఆ సినిమాలో చూపించిన క్యారెక్టర్ నిజంగానే ఉంది అని. వీడియో స్టార్ట్ అయిన కాడ నుంచి దర్బార్ స్క్వేర్ అంటున్నా కానీ అసలు దర్బార్ స్క్వేర్ అంటే ఏంటిదంటే రాయల్ ప్యాలెస్, అంటే రాజు యొక్క కోట అన్నట్టు. ఈ నేపాల్లో రాజు యొక్క కోటని దర్బార్ స్క్వేర్ అని అంటారు.
ఇది ఇక్కడ మనకు మెయిన్ ఇది కనబడుతుంది చూడండి, ఇది రాజు యొక్క కోట. దీని చుట్టూ ఉన్న ఏంటంటే టెంపుల్స్. ఈ రాజు యొక్క కోట ఇది అసలైన దర్బార్ స్క్వేర్. ఈ దర్బార్ స్క్వేర్ ఎప్పుడు కట్టారంటే 400 సంవత్సరంలో కట్టారు. అంటే లిచ్చావ్ డైనాసిటీలో కట్టారు దీన్ని. వాళ్ళు 400 నుంచి 800 ఈ మధ్యకాలంలో పరిపాలించారు అన్నట్టు. అంటే ఏం లేదన్నా ఆ బిల్డింగు 1600 సంవత్సరాల పురాతనమైనది. మళ్ళీ దీని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ఏమో ఇది మల్లా డైనాసిటీ వాళ్ళు కట్టించారు. అందులో ఎక్కువ శాతం ఎవరంటే ప్రతాప్ మల్లా. అసలు నేపాల్లో ఎక్కడికి పోయినా ఇది ఎవరు కట్టించారంటే ఎక్కువ మంది చెప్పే పేరు ప్రతాప్ మల్లా. ఈ నేపాల్ను ఎక్కువ డెవలప్ చేసింది ఈ ప్రతాప్ మల్లా అని. అతను 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మళ్ళీ ఇది ఈ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదండి, ఈ ఏమంటారు ఈ కట్టిన స్టైలు దీన్ని నేవార్ స్టైల్ అని అంటారు. అంటే ఇది నేపాల్ సాంప్రదాయక ఏమంటారు కళ అనుకోవచ్చు. వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏమంటారు ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ని నేవార్ అంటారు. ఆ నేవార్ స్టైల్లో కట్టిరు ఇది మొత్తాన్ని. మళ్ళీ ఇక్కడ 3 దర్బార్ స్క్వేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నదేమో దర్బార్ స్క్వేర్ కాఠ్మాండు, లేదంటే దీన్ని హనుమాన్ డోకా అని కూడా అంటారు. ఇంకొకటేమో భక్తపూర్ దర్బార్ స్క్వేర్, ఇంకొకటేమో పటాన్ దర్బార్ స్క్వేర్. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఇది ఫస్ట్ నార్మల్ బిల్డింగ్ అని అనుకున్నా, కానీ ఇది అసలు ఏంటంటే దీని పేరు కాష్టమండపం. కాష్టమండపం అంటే ఇప్పుడు నేర్పాల ఎట్లా కడతారు, బండలును లేదంటే ఇటుకలు, ఎర్రని ఇటుకలును కట్టె యూజ్ చేస్తారు కదా. అయితే దీనికి వాడిన కట్టె అది మొత్తం ఒకే చెట్టు దాకా. అంటే ఈ భవనం మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం కట్టింది ఒకే చెట్టు నుంచి. ఆ ఒకే చెట్టు నుంచి కట్టిరు కాబట్టి దాని పేరు కాష్ట మండపం. అంటే ఒకే చెట్టు నుండి అంటే ఏమంటే ఒకే చెట్టు అని అర్థం అన్నట్టు కాష్టం అంటే. సో అందుకే దాన్ని కాష్ట మండపం అని అంటారు. మళ్ళీ ఇది ఎప్పుడంటే 12వ శతాబ్దంలో కట్టిందట. అంటే 12వ శతాబ్దం అంటే ఇప్పటికి ఏం లేదన్నా 900 సంవత్సరాల పాతది. అప్పుడు ఇది ఏమంటారు ట్రేడింగ్ చేస్తారు కదా, అంటే వ్యాపారులకును ఇట్లా టూరిస్టులకి వసతి గృహం అన్నట్టు. అది ఏమంటారు వెయిటింగ్ హాల్ అన్నట్టు. వెయిటింగ్ హాల్ లాగా అప్పుడు కట్టిరట. ఇప్పుడు మాత్రం అందులో ఒక గోరఖ్నాథ్ విగ్రహం పెట్టేది చిన్నది. సో ఇప్పుడైతే అట్లుంది, కానీ ఒకప్పుడు మాత్రం అది వెయిటింగ్ హాల్ అన్నట్టు. ఇక్కడ చూడరే 2 సింహాలు ఉన్నాయి టెంపుల్ ముందు. ఇది పార్వతీదేవి గుడి అట. సో అంటే పార్వతి శివుని గారు ఇద్దరు అన్నట్టు. పైన చూడరు సేమ్ కుమారి గారు ఎట్లుందో పైన ఇది కూడా అట్లనే ఉంది ఈ టెంపుల్ కూడా. మళ్ళీ కుమారి ఎట్లా బయటికి చూస్తుందో సేమ్ అట్లనే చూసే విధంగా శివుని పార్వతి ఏమంటారు విగ్రహాలు అట్లా పెట్టారు. ఇదేమో ఇది విష్ణువు టెంపుల్. మీరు ఇక్కడ చూసిర్రా ప్రతి ఒక్కటేమో రెడ్ కలర్ ఇటుకును ఆ హుడ్ కట్టతోటి కట్టిర్రు. కానీ విష్ణువు టెంపుల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వైట్ ఏమంటారు తెల్ల బండును తెల్ల రాయిను కట్టెతోటి కట్టిర్రు. ఇక్కడ గరుత్మంతుని కూడా చూడొచ్చు. ఏమంటారు విష్ణువు టెంపుల్కి ఎదురుగా ఇక్కడ ప్రతి ఒక్కటి ఎర్రిటికలును కట్టెతోటి కడితే ఈ 2 మాత్రమే తెల్లిటికలును కట్టెతోటి కట్టిర్రు. మరి అట్లా డిఫరెంట్గా ఎందుకు కట్టిర్రేమో మరి. కానీ ఇలా 2 ఉన్నాయి కదా. ఏ టెంపుల్ అయితే గరుత్మంతుడు ఎదురుగా ఉన్నాడో అది విష్ణువు టెంపుల్, మిగిలిందేమో శివుని టెంపుల్. కానీ నాకు అనిపించింది ఏంటంటే నందిని కూడా బయట పెడితే గిట్ట ఏది విష్ణు టెంపుల్ ఏది శివ టెంపుల్ అనేది ఈజీగా అర్థమయ్యేది. ఇంకొకటి మీరు అసలు గమనించి రాలేదా, ఇలాంటి టెంపుల్ అంటే ఇట్లా వైట్ రాయితో ఉన్న టెంపుల్ మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసినాం, ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో. అది ఏదో మీరు నాకు కమెంట్ పెట్టుర్రి, మీరు ఆ వీడియో చూసిరో లేదో నాకు తెలుస్తుంది. నేను మీకు పశుపతినాథ్ వీడియోలో చెప్పిన చూడుర్రి గోరఖ్నాథ్ అని. ఇది ఆ గోరఖ్నాథ్ యొక్క టెంపుల్. సో ఆయన గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలవాలంటే పశుపతినాథ్ వీడియో చూడరు. అందులో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన. నాకు ఆయన గురించి మరీ అంత తెలియదు, జస్ట్ ఇంత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసుంటారు ఇటువంటి కాలభైరవుని. కాలభైరవుడు అంటే తెలుసు కదా, శివుడి దగ్గర ఉంటాడు. అయితే అంటే శివునిలో ఒక అంశ అనుకోవచ్చు. ఆ కాలభైరవుడు మన ఇప్పుడు ఇండియాలో ఉంటాడు, ఇండియాలో కొంచెం వేరు ఉంటాడు. కానీ ఇక్కడ ఈ నేపాల్లో మాత్రం చాలా డిఫరెంట్. ఇట్లా ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా చూసి ఉండరు మీరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫేస్ చూస్తే అప్పుడే నవ్వుతున్నట్టు అనిపిస్తుంది, నాకు అప్పుడే కోపంగా అనిపిస్తుంది. అయితే చాలామంది ఏమంటారంటే జస్ట్ అంటే నవ్వుతుండనే అంటారు. అంటే కాలభైరవుడు అసలు నవ్వుతున్నట్టుగా కనబడే ఏకైక ప్లేస్ ఇది ఒకటేనట. ఇది కూడా నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ దర్బార్ స్క్వేర్ అన్నా కదా, ఇది ఇప్పుడు దర్బార్ స్క్వేర్ అంటే ఏంది రాజు యొక్క కోట. మరి ఇప్పటికీ ఆ రాజవంశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రాణా అనే వంశం ఉందనుకుంటా. అయితే చాలా సంవత్సరాలు కూడా అయితే లేదు.
కొన్ని సంవత్సరాల కిందటనే ఇక్కడ రాజరికం అనేది అంతరించిపోయి ఏమంటారు ప్రజాస్వామ్యం వచ్చింది. అయితే అప్పుడు ఇవి రాజకుటుంబీకులు ఇప్పుడు ఏమంటారు వాళ్ళ ఈ దర్బార్ స్క్వేర్లు వీళ్ళ కోటలు నిలిచిపెట్టి అంటే ఇప్పుడు దీనికి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసారు అన్నట్టు. ఇప్పుడు ఈ కోటలను ఏం చేస్తుర్రు అంటే మ్యూజియంగా వాడుతుర్రు. అంటే గవర్నమెంట్కి ఇచ్చేసి టూరిస్ట్ ప్లేస్గా మళ్ళీ ఇట్లా మ్యూజియంగా వాడుకుంటారు. అయితే మనం రాజ దర్బార్లకు అంటే ఆ కోటలోకి పోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను సాయంత్రం టైం అట్లా ఇక నాకు టైం లేదు పోనీకి, అంటే క్లోజ్ అయిపోయింది. సో అందుకనే నేను ఓన్లీ బయట మాత్రమే వీడియోలు తీసిన. మళ్ళీ ఈ కోట చుట్టూ ఉన్న టెంపుల్స్ ఏంటంటే ఎక్కువ వరకు క్లోజే ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని స్పెషల్ డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు తుల్జా భవాని టెంపుల్ ఉంది, అదే దసరా టైంలో ఓపెన్ చేస్తారట. అట్లా కొన్ని టెంపుల్స్ కొన్ని ఇక్కడ జాతరలు జరుగుతాయట. ఆ జాతరల టైంలోనే ఓపెన్ చేస్తారట, మిగిలిన టైంలలో ఓపెన్ చేయరట. అంటే పూజలు జరుగుతాయి, ఓన్లీ పూజారులు పోయి పూజలు చేసేస్తారట గంతే. కానీ భక్తులు చూడడానికి మాత్రం ఓపెన్ ఉంటాయట. ఓన్లీ కొన్ని స్పెషల్ రోజులు మాత్రమే ఓపెన్ ఉంటాయట. కానీ ప్రతి ఒక్కటి ఇది దీని ఏమన్నారు నేవార్ స్టైల్. ఆ నేవార్ స్టైల్ మాత్రం మెంటల్ ఎక్కువది వాళ్ళ ఆర్కిటెక్చర్ చూస్తే. అయినా వీళ్ళు కట్టిన లెవెల్లో కానీ అంటే ఏంటంటే వీళ్ళ ఆ శిల్పకళని చూడనీకి మాత్రం వర్త్ ప్లేస్ నేపాల్ మాత్రం. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. మనోడు ఏమంటుండే సబ్స్క్రైబ్ మహి అడ్వెంచర్స్ అని అంటుండు, కొంచెం మెల్లగా అంటుండు అంతే. ఇది ఏంటంటే రాజుల కాలంలో ఉండే డ్రెస్ అట. సో ఇక్కడ స్పెషల్గా ఈయన వేసుకున్నాడు, మిగిలిన వాళ్ళు కూడా వేసుకున్నారు. కానీ వాళ్ళు నార్మల్ డ్రెస్ వేసుకున్నారు, అంటే నార్మల్గా ఆర్మీ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళని మాత్రం వీడియో తీయలేదు, సార్ని మాత్రమే వీడియో తీయనిచ్చారు.